నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజత. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జోరుగా సాగుతున్న ఓటింగ్ సరళి గురించి, అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి కమలాపూర్ మండలం నుంచి మా ప్రతినిధి కుమార్ లైవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి కుమార్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మహేష్, ఇక్కడ పరిస్థితి మన కమలాపూర్ మండలంలో గునిపర్తి విలేజ్ లో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ప్రతి వ్యక్తి సజావుగా ఇక్కడ ఓట్లు సజావుగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇప్పటి వరకు వచ్చేసి అంటే ఎలాంటి కార్యకర్తలు ఇక్కడ లేరు. వచ్చేసి 50% పోల్ అయినాయి. అందులో వచ్చేసి 1150 ఓట్లు ఉండగా ఇందులో మేలు ఓట్లు వచ్చేసి 312 ఎలాంటి అవాంఛ సంఘటనలు ఇక్కడ ఎలాంటి జరగలేదు. కొద్ది దూరంలో ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలు మధ్యన ఇది పరిస్థితి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కమలాపూర్ మండలంలో సజావుగా జరుగుతున్నట్టు పోలింగ్ సర్వీస్ మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందించారు. మిగతా విషయాలు అంటే ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉప ఎన్నికల పోరులో అటు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు హోరావరిగా ప్రచారం చేయడం కూడా జరిగింది. ఇంకా కుమార్ చెప్పండి కుమార్, ఇప్పుడు అక్కడ పైసలు పంచుతున్నట్టు పోలింగ్ కేంద్రాల వద్ద సమాచారం కూడా వస్తుంది. దాని గురించి మీరేమంటారు? ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఇది ఇప్పటివరకు ఎలాంటి జరగలేదు. ఇప్పుడు డబ్బులు ఎవరు పెంచట్లేదు. దూర ప్రాంతాలలో ఉన్న కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కిలోమీటర్ దూరంలో డబ్బులు పంచుతున్నారనే సమాచారం అందింది. తెలుసుకునే చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. అలాగే కుమార్, పోలింగ్ కేంద్రాల వద్ద కానీ బారికేడ్ల వద్ద కానీ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదంలో ఏమైనా చోటు చేసుకున్నట్టు కూడా పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రజెంట్ అయితే గుంటూరు మండలం గుంటూరు సార్, అలాంటి సంఘటనలు ఇక్కడ ఏమీ జరగలేదు మహేష్ గారు. ఓకే, ఇది హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి. ఇంకా మాకు మా రిపోర్టర్ కుమార్ అందించినటువంటి సమాచారం ఇది. ఉప ఎన్నికల్లో భాగంగా అటు టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య కొన్ని చోట్ల వాగ్వాదం, తోపులాట జరుగుతున్న సంఘటన కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ ద్వారా. అలాగే ఘర్షణల వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో సిపి గారు కూడా వచ్చి పర్యవేక్షించినటువంటి విజువల్స్ కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి బందోబస్తు ఏర్పాట్ల గురించి మా కుమార్ అందించినటువంటి సమాచారం ఇది. కమలాపురం మండలం నుంచి మా ప్రతినిధి కుమార్ అందించినటువంటి సమాచారం. వి3 న్యూస్ లక్ష్యం సమాజత. నమస్కారం.